ఆల్ ఇండియా పోలీసు వారు, ఆల్ ఇండియా పోలీస్ టీం ముందుగా మన ముందు నుండి విచ్చేస్తున్నది. మరి సమాజం ఒక పూర్వ విద్యార్థుల పుష్పమైతే అట్టడుగున పరిశ్రమించేటువంటి రక్షక భటులు ఈ ప్రజలకు ప్రధాన రక్ష. తర్వాత ఆంధ్రప్రదేశ్ పతాకం ద్వారా మన ముందుగా విచ్చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి, మరి ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం. నెక్స్ట్ అస్సాం వాళ్ళు విచ్చేస్తున్నారు. అస్సాం అంటే మరి తేయాకు తోటలకు ప్రసిద్ధిగాంచినటువంటి రాష్ట్రం అస్సాం. అతిపెద్ద నదీ ద్వీపమైనటువంటి మజిలీ కూడా అస్సాంలోనే ఉంది. నెక్స్ట్ బీహార్, మగధ రాజ్యానికి కేంద్రం, బౌద్ధం జైనం వంటి మతాలకు పుట్టినిల్లైనటువంటిది బీహారు. వారు మన ముందుగా విచ్చేస్తున్నారు బీహార్ క్రీడాకారులు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, మరి దంతెవాడ మాయా నది జలపాతాలు, బస్తర్ లోహకళలకు ప్రసిద్ధి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఢిల్లీ వాళ్ళు విచ్చేస్తున్నారు. ఢిల్లీ మన దేశ రాజధాని, మన పార్లమెంట్ కానివ్వండి, తర్వాత రాష్ట్రపతి భవన్ కానివ్వండి, దేశ సాంస్కృతిక రాజధాని కూడా ఢిల్లీ. ఢిల్లీ క్రీడాకారులు మన ముందుగా విచ్చేస్తున్నారు. నెక్స్ట్ గోవా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బీచ్ కలిగినటువంటి గోవా, అత్యధికమైనటువంటి టూరిస్టు కలిగినటువంటి ప్రాంతం కూడా గోవా అన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. నెక్స్ట్ హర్యానా క్రీడాకారులు మన ముందుకు ఉండి రావడం జరుగుతున్నది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అతి శీతలమైనటువంటి ప్రదేశం, ఎత్తైనటువంటి కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతం కూడా హిమాచల్ ప్రదేశ్. జార్ఖండ్ ఆర్చరీ, హాకీ జాతీయ స్థాయి ఎంతో మంది క్రీడాకారులను అందించినటువంటిది జార్ఖండ్ రాష్ట్ర క్రీడాకారులు మన ముందుగా విచ్చేస్తున్నారు. నెక్స్ట్ కర్ణాటక, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం, కళలకు పుట్టినిల్లు కర్ణాటక. కేరళ అలప్పూజ వెనుసు, కొచ్చిన్ నావల్ బేస్. కేరళ కట్టుబాట్లు, ఆయుర్వేద వైద్యానికి కేరళ ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి రాష్ట్రం. నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఖజురహో టెంపుల్స్, సాంచి స్తూపాలు, భీమ్స్పేట గుహలు కలిగి ఉన్నటువంటిది మరి మధ్యప్రదేశ్. ఆ క్రీడాకారులు మన ముందుగా విచ్చేస్తున్నారు. మహారాష్ట్ర, ముంబై, బాలీవుడ్, ఎల్లోరా, అజంతా గుహలకు ప్రఖ్యాతిగాంచినటువంటిది మహారాష్ట్ర. గేట్వే ఆఫ్ ఇండియా కూడా మరి మనకు ముంబైలో ఉండడం విశిష్టం. మణిపూర్, లోక్తక్ సరస్సు, ఇంఫాల్ యుద్ధభూమి, మణిపురి నృత్యం. మరి మణిపురి స్టేట్ క్రీడాకారులు మన ముందుకు వచ్చేస్తున్నారు. గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు గౌరవనీయులు ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ కెఆర్ నాగరాజు గారు. మిజోరాం కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి మిజోరాం క్రీడాకారులు మన ముందుకు విచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ నాగాలాండ్ హోర్న్బిల్ ఫెస్టివల్ ఫేమస్. కోహిమా, తాటి లాంటి గ్రామాలు అక్కడ చాలా ఫేమస్. తర్వాత ఒడిస్సా, కోనార్క్ సూర్య దేవాలయం ఉన్నది కూడా మనకు ఒడిస్సాలోనే. జగన్నాథ ఆలయం, చిలికా సరస్సు కూడా ఒడిస్సాలో ప్రతిష్టాత్మకమైనటువంటి సరస్సు. పాండిచ్చేరి మరొక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటిది పాండిచ్చేరి క్రీడాకారులు మన ముందుకు విచ్చేస్తున్నారు. నెక్స్ట్ పంజాబ్, గోల్డెన్ టెంపుల్, భాంగ్రా నృత్యం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భాంగ్రా నృత్యం ఇక్కడ ఫేమస్ పంజాబ్. నెక్స్ట్ రాజస్థాన్, ఎడారులకు నిలయమైనటువంటిది రాజస్థాన్. జైసల్మేర్ దుర్గం, థార్ ఎడారి, ఉదయ్పూర్ ప్యాలెస్ కూడా మనకు రాజస్థాన్ రాష్ట్రంలోనే.
ప్రఖ్యాతిగాంచినవి. నెక్స్ట్ ఎస్ఎస్బి, ఇది బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది. మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఓపిక పీల్చుకుంటున్నాము అనంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికులు వారు ఎంత శ్రమ కోరిస్తేనే మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. నెక్స్ట్ తమిళనాడు, చెన్నై మెట్రో, కాంచీపురం ఆలయాలు, భరతనాట్యం యొక్క పుట్టినిల్లు తమిళనాడు. మరి అత్యధిక బీచ్లు కలిగినటువంటి ప్రాంతం కూడా తమిళనాడు రాష్ట్రాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఇటీవలనే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్ వాణిజ్య రాజధానిగా చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ను అనేక ఆలయాలకు పేరుగాంచినటువంటిది ఉత్తరప్రదేశ్. ఆగ్రా, తాజ్మహల్, వారణాసి, గంగానది, అయోధ్య జన్మభూమి కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, కోల్కతా హౌరా బ్రిడ్జి, సుందర్బన్లు, బద్రీ నృత్యం మనకి వెస్ట్ బెంగాల్లో ప్రాచుర్యం పొందినటువంటివి. ఆ క్రీడాకారులు గౌరవ వందనం చేసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలంగాణ హోస్ట్ స్టేట్ అయినటువంటి తెలంగాణ క్రీడాకారులు మన ముందుకు వచ్చేస్తున్నారు. తెలంగాణ అంటేనే మరి బతుకమ్మ పోరాట యోధులకు నిలయమైనటువంటిది తెలంగాణ. ఎంతో మంది క్రీడాకారులను ఇచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు మన ముందుగా సగౌరవంగా తలెత్తుకొని చేస్తున్నారు. గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కెఆర్ నాగరాజు గారు. ఓకే, ఈ టోటల్ టెక్నికల్ ఆఫీసర్స్ వీరందరికీ గట్టిగా చెప్పకపోతే వీరందరూ లేనిదే ఈ రోజు మనం ఇక్కడ లేము. టెక్నికల్ ఆఫీసర్స్ వారు మన ముందుగా చేస్తున్నారు. వారికి సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎన్సిసి, బ్యాండ్ మేళా, ఎన్ఎస్ఎస్ మరి క్యాడెట్లు మన ముందుకు రాబోతున్నారు. మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే పాఠశాల విద్యార్థులు వారి క్యాడెట్లు ఒక క్రమశిక్షణతో విద్యార్థులు మన ముందుకు చేస్తున్నారు. వారికి కూడా సాదర స్వాగతాన్ని తెలియజేసుకుంటున్నాము. గౌరవ వందనాన్ని స్వీకరించినటువంటి ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి రావు పద్మ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీమతి రావు పద్మ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, వారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏజీస్ ఆఫ్ సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఆటలో విజయం సాధించినప్పుడు నమ్మకి ఉపయోగపడుతుంది. ఆటలు శారీరక సౌష్ఠవమే కాకుండా దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించడం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఈనాటి ఇక్కడ తెలుగు తేజానికి, జాతి చైతన్యానికి ప్రతీకగా వెలిసిల్లినటువంటి ఓరుగల్లు ప్రాంతంలో జాతీయ కార్యక్రమాలను నిర్వహించుకోవడం మనందరికీ ఆనందదాయకం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కానుగంటి సురేష్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఛాంపియన్షిప్స్ అంబరంగా మనము
జరుపుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ గారికి, ప్రేమరాజ్ గారికి, జనరల్ సెక్రటరీ వీరగౌడ గారికి, నరేష్ ట్రెజరర్ నరేష్ గారికి, యాదగిరి గారికి మరియు సంజీవ్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, జితేందర్ గారికి రావడం చాలా సంతోషకరం. మీ అందరికీ వరంగల్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కాకతీయ సామ్రాజ్యానికి అని. మీరు ఇక్కడ ఎన్నో చారిత్రకమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటినీ చూడాలని చెప్పి ముఖ్యంగా ఐ వాంట్ టు సే ఆల్ ది థ్యాంక్స్ ప్రేమరాజ్ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ Telangana Saptaktagra Association to conduct the nationals within a span of 1 month, and definitely if any assignment is given by the Federation of India to the Telangana Association, we are ready to host even international in Hyderabad or any other place which is convenient to the Federation of India. Thank you once again, welcome all. నాగరాజు గారు మంచి స్పోర్ట్స్మెన్, అలాగే మంచి హాకీ ప్లేయర్, నేషనల్ హాకీ ప్లేయర్. సార్తో చాలా అనుబంధం ఉన్నది. లాస్ట్ టైం నిజామాబాద్ లో కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉండే. ఒక ఫోన్లో సారు మన ఊషు ఖేలో ఇండియా టోర్నమెంట్ ఉన్నది, వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి సార్ అంటే ఇమీడియట్ కాల్ ఫోన్లోనే వచ్చి ఒక టోర్నమెంట్ ఇచ్చేసి ఇనాగ్రేషన్ చేసి మా అందరు క్రీడాకారులకు మంచిగా ఆశీర్వాదించి వెళ్ళారు. సార్ది తర్వాత సార్ ఎమ్మెల్యే చాలా ఖుషి ఉన్నది మాకు. సారు స్టేట్ లో విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేసి డిఎస్పీగా విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేశారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అలాగే అజీజ్ ఖాన్ గారు, మన గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, అలాగే డిఎస్డిఓ అశోక్ గారు, మా తెలంగాణ సిపక్ తగ్ర అసోసియేషన్ చైర్మన్ అయిన రాజిరెడ్డి గారు, అలాగే మా సిపక్ తగ్ర ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ వీరగౌడ గారు, అలాగే నూతనంగా ఎన్నికైన శ్రీ నరేష్ గారు, టీకే సింగ్ గారు, రావు పద్మ గారు, కీర్తిరెడ్డి గారు, వరంగల్ వాసులు, మరియు మా యొక్క తెలంగాణ సిపక్ దగ్గర అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ అయిన సంజీవ్ రెడ్డి గారు, మన ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ గారు, వికేష్ గారు, వికేష్ గారు ట్రెజరర్ విజయ భాస్కర్ గారు, అలాగే జితేందర్ నాథ్ గారు, మన శ్రీ నారాయణ రెడ్డి గారు, అలాగే జగన్నాథ్ స్వామి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ, అలాగే స్వామి చరణ్ గారు, ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులకు మా సిపక్ తగ్ర అసోసియేషన్ తరఫున మరియు ఇక్కడ విచ్చేసిన క్రీడాకారులకు అందరికీ మన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మరియు కోచెస్ కు మేనేజర్స్ కు అందరికీ నేను శుభాభివందనాలు, నూతన సంవత్సరం శుభాభివందనాలు తెలుపుతూ ఈ యొక్క సిపక్ తగ్ర గేమ్ 1982లో కబడ్డీతో ఇది కూడా ఏషియన్ గేమ్స్ లో డిమాన్స్ట్రేషన్ గేమ్ ఉండే. దాని తర్వాత రెగ్యులర్ గా నేషనల్ ఛాంపియన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ యొక్క గేమ్ ఇప్పుడు చేసుకుంటూ 34 నేషనల్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ and Kakatiya dynasty Fort Warangal, Laknavaram, and beautiful lakes are there. After games you can visit all the beautiful heritage places, and I will thanks to each and every member to conducting the sportsman spirit. So thank you for all to giving the opportunity for a special guest. సో వేదిక మీద ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు. ముందున్న అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్, నేషనల్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి వరంగల్కు ఇంకా మంచి పేరు ప్రత్యేకతలు రావాలని సోదరి చెప్పినట్టుగా ఇండియాలో ఇప్పుడిప్పుడు స్పోర్ట్స్మెన్కు చాలా మంచి మంచి భవిష్యత్తు తరాలు వస్తున్నాయి. అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం చూసినాం. మన కల్లెడ గ్రామస్తురాలైన అమ్మాయికి అర్జున్ అవార్డుతో సత్కరించడం జరిగింది. అలాగే వారికి సిరాజ్కు మరియు నిఖిల్ జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్కు
డివైఎస్పి ర్యాంక్లో వారికి పోస్టింగ్ ఇవ్వడం, 500 గదాలు ఇవ్వడం, అలాగే పారా అథ్లెట్లు తెచ్చిన దీప్తికి 1 lakh క్యాష్ రివార్డ్ అండ్ 1 crore క్యాష్ రివార్డ్, 500 yards ప్లేస్ అండ్ జాబ్, Group 2 జాబ్ ఇవ్వడం తెలంగాణలో మా యొక్క సీఎం గారు రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ మెన్ కు అంటే స్పోర్ట్స్ కి ఇచ్చే ప్రత్యేకత మీ అందరూ గమనిస్తున్నారు. అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ కు సపరేట్ విలేజ్ కూడా మన వరంగల్లో ప్లేస్ వెతుకుతున్నాం. తప్పనిసరిగా అది రావాలని ఆకాంక్షిస్తూ ఈ సమావేశం అందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నా. జై హింద్. ఒక చిన్న సార్, ఇప్పుడు పిల్లలు మంచిగా డిక్లేర్ ఓపెన్ మీట్ అయినాక మీరు స్టాండర్డ్. I declare the 34th Senior National Sepak Takraw Championship 2024-25 for men and women open. ఒక ముఖ్య గమనిక, స్పెషల్ అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ. విద్యార్థులు మనకు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయాలి. 1 minute. Important announcement. There is a Indian team selection is there. During this national championship, Indian team will be selected. Nearly 30 to 40 players outstanding participants. Future में जरूर फ्यूचर में जितने इंटरनेशनल टूर्नामेंट होते हैं उस टूर्नामेंट के खिलाड़ियों को यहाँ पर चुन लिया जाएगा सीनियर को, और एशियन गेम्स का भी टीम यहाँ पे चुन लिया जाएगा. अभी क्या ये जो नेशनल चैंपियनशिप में इंडियन टीम का सिलेक्शन होगा. सिलेक्शन के बाद ये जापान में एशियन गेम्स चलते हैं, उसका भी चुनाव भी यहाँ पर ही होगा. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ముఖ్య అతిథి గౌరవంలో శ్రీ కెఆర్ నాగరాజు గారు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి జ్యోతిబాయి పూలే విశ్వవిద్య పాఠశాల విద్యార్థులకు జ్ఞాపకం అందజేయడం జరుగుతుంది. వారికి విద్యార్థులకు శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ జ్ఞాపకం అందజేస్తున్నటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ 100 ఎగ్జిబిషన్ మ్యాచ్, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ని అతిథులు వారు వీక్షిస్తారు.